ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ సెప్టెంబర్ నెలలో 20, 21, 22, 23, 24 తేదీల్లో నీ జీవితంలో జరిగేది తెలిస్తే వణికిపోతావు. గూబలు పగిలే షాక్కి గురవుతావు, వణికిపోతావు. చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడటానికి ప్రయత్నించు బిడ్డ. మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఒంటరిగా మాత్రమే చూడటానికి ప్రయత్నించు. అస్సలు నీ జీవితంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, మునుముందు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నావు, ఎలాంటి శుభవార్తలను అందుకోబోతున్నావు, లేకపోతే శుభవార్తల అశుభవార్తల, మంచా చెడ, లాభమా నష్టమా, ఏం జరగబోతోంది. ఈ రోజైతే ఖచ్చితంగా నీ కోసం ముందుగా నీ జీవితంలో పలానాది జరగబోతోంది బిడ్డ అని ముందుగా అయితే ఏది కూడా నీకు చెప్పను బిడ్డ. పూర్తి నీ సాయి సందేశం వింటేనే నీ జీవితంలో ఈ 5 రోజుల్లో ఏం జరగబోతోందో తెలుస్తుంది. నీ చెవులారా విని నువ్వే తెలుసుకో బిడ్డ. కాబట్టి నీ సాయి ఏం చెప్తున్నాడో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చాడో తెలుసుకోవాలి అనుకుంటే నీ సాయి మాటలు నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవిన పెట్టకుండా, ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కకు పెట్టేసి ఈ వీడియో చూడటానికి ప్రయత్నించు, ఈ సందేశం వినటానికి ప్రయత్నించు. అయితే అతి ముఖ్యమైన ఒక వార్త, ఒక విషయం నీ కోసం దాచి ఉంచాను, దాన్ని అందుకుంటావో వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు. బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, అసలు ఏ విషయం తీసుకువచ్చారు, ఏం దాచి ఉంచారు, ఏం జరగబోతోంది 5 రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి. లేకపోతే జీవితంలో రాబోతున్న కష్ట నష్టాలని వాటి గురించి తెలుసుకోలేక వాటి బారిన పడిపోతాం. లేదంటే మనకు రాబోయే అదృష్టాలని అవి వస్తున్నాయని తెలియక వదిలేసుకుంటాం. కాబట్టి ఇవి ఏవి కూడా జరగకుండా ఉండాలి అంటే బాబా గారి సందేశాన్ని పూర్తిగా వినే ప్రయత్నం చేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది. అలాగే బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో కోసం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నిన్న ఒక అమ్మాయి అండి, ఏంటి విషయం అంటే, నిన్న చాలా హ్యాపీగా ఫోన్ చేసింది. ఇదే అమ్మాయి 1 మంత్ బ్యాక్ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. విషయం ఏంటి, వాళ్ళ ఆయన 3rd పర్సన్ మోజులో ఉండిపోయాడు. పెళ్ళయి 6 నెలలే అయ్యింది. మరి ఆ అబ్బాయి పెళ్లి కాకముందు ఉన్నారా, పెళ్ళి అయిన తర్వాత ఏం తెలియలేదు ఈ అమ్మాయికి. కాకపోతే ఫస్ట్ 1 నెల బాగున్నాడు, 2 నెలలు బాగున్నాడు. ఇంకా అప్పటి నుంచి కూడా అసలు ఏం జరిగిందో తెలియదు, ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నాను. 6 నెలలే అయ్యింది పెళ్ళయ్యి. ఇటు అత్తింట్లో చెప్పలేను, అంత ధైర్యం నాకు లేదు. కొత్తగా ఇంటికి వచ్చాను, పుట్టింటిలో చెప్పాలంటే సరిగ్గా ఇంకా పారాని కూడా ఆరలేదు, మా పెళ్లి కోసం చేసిన అప్పులు కూడా తీరలేదు. అలాగని పుట్టింటిలో ఏమని తీసుకెళ్లి చెప్పాలి, నాకు దిక్కు తోచిన స్థితిలో ఉన్నానక్క అంటూ ఆ అమ్మాయి నాకు ఇన్స్టాలో ఏడుస్తూ కాల్ చేసిందండి. చాలా బాధ అనిపించింది. మనకు తెలిసిన గురువుగారు ఉన్నారు, ఒక్కసారి కాంటాక్ట్ చూడు. ఎందుకంటే నీలాంటి వాళ్ళకు ఎంతో మందికి ప్రాబ్లమ్స్ దూరం చేసి సంతోషాలను ఇచ్చారు గురువుగారు అని చెప్పగానే అమ్మాయి కాల్ చేసిందండి. గురువుగారు ఏ పూజలు చేశారో, ఏ పరిహారాలు చేశారో తెలియదక్క, మా ఆయన నాతో చాలా బాగున్నారు, ఆ 3rd పర్సన్ని వదిలేశారు, చాలా హ్యాపీగా ఉన్నాను, బాబా గారికి రుణపడి ఉన్నాను, గురువు గారికి రుణపడి ఉన్నాను అంటే అమ్మాయి ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుందండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 96698777. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, 3వ కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, సెప్టెంబర్ 21, 22, 23, 24 తేదీల్లో నీకు జరిగేది ఇదే.
చాలా చాలా అదృష్టవంతురాలు కాబట్టి ఈ వార్త నీ ముందుకు వచ్చింది. సెప్టెంబర్లో ఈ 5 రోజుల్లో కూడా 4 పెద్ద శుభవార్తలను వింటాం. ఈ 5 రోజులు కూడా ఒక దైవానుగ్రహం నీ మీద ఎక్కువగా ఉంది. ఆ దైవం అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంది. ఎన్నో ప్రమాదాల నుండి నిన్ను కాపాడుతూనే ఉంది. ఆ దైవం ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడటానికి, ఈ సందేశం వినటానికి ప్రయత్నించు బిడ్డ. అసలు ఈ 5 రోజుల్లో నీకేం జరగబోతోంది ఇప్పుడు నువ్వు శ్రద్ధగా విని తెలుసుకో తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చి ఒక సంఘటన కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఆ ముందు నీ గురించి 2 ముక్కలు చెప్తాను. మంచి ఉంది, చెడు ఉంది, దిద్దుకోవాల్సింది ఉంది, సరిదిద్దుకోవాల్సి ఉంది, పాటించాల్సింది ఉంది, ఆచరణలో పెట్టాల్సిందే ఉంది. కాబట్టి 2 నిమిషాలు నీ గురించి అయితే తప్పకుండా వినాలి బిడ్డ. మరి ఎందుకు ఆ దైవం నీ ఇంటికి వచ్చి వెళ్తోంది, ఆ శుభవార్తలు నీకెందుకు అందుతున్నాయి అంటే ముందు నీ వ్యక్తిత్వం, నీ గుణగణాల గురించి నీకు తెలియాలి కదా. అందుకని నిజానికి నీకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో ఆలోచించి చేస్తావు. ఒక్కరి దగ్గర మాట అస్సలు పడవు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని, బాధలని తట్టుకుంటూ వస్తున్నావు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నావు. నీకు చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. కష్ట నష్టాలు తెలుసు, తల్లిదండ్రుల కష్టాలు కూడా తెలుసు. వాటిని చూస్తూ పెరిగావు. దానికోసం ఎంతో కష్టపడ్డావు, మనసులో కూడా కష్టపడ్డావు. నీ చేత ఏమి కానప్పుడు కూడా నా వల్ల ఏదైనా, నా చేతనైనంత, నాకు చేతనైతే ఏదైనా వాడిని చేసేదాన్ని కదా, నా అమ్మా నాన్నలకు సహాయంగా అంటూ బాధపడిన రోజులు కూడా ఉన్నాయి బిడ్డ. అయినా కూడా ఇలా జరుగుతూ ఉన్నా కూడా జీవితం ఏంటంటే నీకు మరీ అంత చేదుగా అయితే ఉండదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నమ్మిన నీతి నిజాయితీ ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఉండటం వల్ల ఆ మంచితనం నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. అలాగే ఒక సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఒక వెలుగుతో కనిపించేటటువంటి ఒక మనిషి నువ్వు. నీ ముఖంలో గొప్ప తేజస్సు అయితే ఉంటుంది. నీ కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది బిడ్డ. నీ మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవరికి అస్సలు భయపడవు. చిన్నప్పటి నుంచి పేదరికంతో పెరిగావు, ఎన్నో అవమానాలు పడ్డావు. నా అనుకున్న వాళ్లే నిన్ను మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయలేదు, అయినా కూడా ఏవి పట్టించుకోలేదు. నీ కష్టంతో, నీ తెలివితో ముందుకు వెళ్తూనే ఉన్నావు. అందుకే నీ భవిష్యత్తు ఈ మాత్రం ఈరోజు ఎలా ఉంది. ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి నీకు తోడుగా ఉంది. అదేంటో కూడా చెప్తాను. అదే నిన్ను ముందుకు నడిపిస్తోంది. ఈ 5 రోజుల్లో నీకు కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలను వింటావు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి తల్లి. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం నీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. నీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం నీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకు అంటే ఆ దైవం ఈ రోజేం కొత్తగా నిన్ను చూడట్లేదు, గమనించట్లేదు, నీ ఇంటికి వచ్చి వెళ్ళట్లేదు. ఎంతో కాలంగా నీ ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంది. నీ చుట్టూ తిరుగుతోంది, నీతో ఉంది. ప్రతి ఒక్క విషయంలో నిన్ను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ దారి చూపిస్తూనే ఉంది. నీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో సంపదలు పెరగబోతున్నాయి. ఎంతో మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి బిడ్డ. ఒక మంచి స్థాయికి అయితే నువ్వు చేరుకోబోతున్నావు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వు దేనికోసం అయితే చూస్తున్నావో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఎంత అందమైన మనస్సు ఉంటుందో నీకు, అంతే అందంగా అందరినీ కూడా మాట్లాడతావు. అందరికీ కూడా సహాయం చేయాలని చూస్తావు. మనసు ఎంత అందంగా ఉంటుందో మనిషివి కూడా అంతే అందంగా ఉంటావు. ప్రతి ఒక్కరికి సహాయం చేయటంలో ముందుంటావు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావు. వారి కోసం ఏదైనా చేసేస్తావు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటావు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటావు తల్లి. ఎంత మంచి లక్షణం అంటే నిన్ను ఎవరు మోసం చేసినా బాధపడవు. వారిని వెంటనే క్షమించేస్తావు. అందరితో ప్రేమగా మాట్లాడతావు. అబద్ధాలు అస్సలు మాట్లాడవు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తావు. దానివల్ల నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే తప్పుని తప్పు, ఇది సరైంది కాదు అని ఎప్పుడు చెప్తావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు శత్రువుగానే ఉంటావు. అది ఎదుటి వాళ్లకు తీసుకోవటానికి, జీర్ణించుకోవటానికి సమయం
వాళ్లకు చాలా పడుతుంది. అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు బిడ్డ, కానీ నిన్ను ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నీ వెంట ఒక దైవశక్తి నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంది. ఈ 5 రోజులు ఈ దైవానుగ్రహం నీపైన ఎక్కువ ఉంటుంది. ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు నీ సాయినాథుడే బిడ్డ. ఈ 5 రోజులు నీ సాయినాథుడు నీ ఇంట్లో కొలువై ఉంటాడు. ఏ రూపంలోనైనా సరే నీ ఇంట్లో తిరుగుతాడు. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇంట్లో శుభవార్తలు వింటావు. కాబట్టి ఈ 5 రోజులు నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో. ఇంటినే కాదు, మనసును కూడా. మనసు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో ఆ మనసులో సకల దేవతలు కొలువై ఉంటారు. నీ సాయి కూడా. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచుకోకూడదు బిడ్డ. అలాగే గొడవలు పడకు. ఇంటిని శుభ్రం చేసుకొని మంచిగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తారో మనసును కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటారు. ఇంట్లో చెత్త చెదారం ఎలా అయితే నువ్వు తీసి ఎప్పటికప్పుడు బయట పడవేసి శుద్ధి చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటావో, మనసులోని చెడు అనే చెత్త చెదారాన్ని ఎప్పుడు బయట పడవేసి మనసుని మందిరంగా మార్చుకుంటారో అక్కడ సాయి నిలయంగా మారిపోతుంది బిడ్డ. ఆ మనసులో శాశ్వతంగా కొలువై ఉండిపోతుంది. కాబట్టి నీ ఇంట్లో నీ మనసులో కొలువై ఉండటానికి వస్తున్నాను. జాగ్రత్తగా ఉండు బిడ్డ. మంచిని ఆలోచించు, మంచిని మాట్లాడు, మంచిని చెయ్యి, మంచిని కోరుకో. చెడు ఆలోచనలు వద్దు. ఇలాంటివన్నీ కూడా పక్కకు తీసేయి. ఇక నీ జీవితంలో నీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా నీ సాయి నీ ఇంట్లో అడుగు పెడితే ఇక నీకు వచ్చే అదృష్టాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు బిడ్డ. నీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. నీ పేదరికం మొత్తం పోతుంది. నువ్వు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. నీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకు బిడ్డ. ఎందుకంటే ఈ సాయి ఎప్పుడూ నీకు తోడు ఉన్నాడు, నీడగా ఉన్నాడు, రక్షణగానే ఉన్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. ఇప్పుడు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నువ్వు ఎప్పుడు చూడని డబ్బును చూస్తావు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి నీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకు బిడ్డ. నీ తండ్రి ఉన్నాడు. భరించలేని బాధ ఎక్కువైనప్పుడు నీ సాయిని మనసులో తలుచుకో, అన్నీ పోతాయి. అయితే ఈ 5 రోజులు కూడా ఎంతో చక్కగా ఉండమన్నాను కదా. కాబట్టి చక్కగా ఇంట్లో దీపం ధూపం నైవేద్యం సమర్పించుకో. నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. నీ సాయి అనుగ్రహం లభిస్తుంది. నీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఎన్నో శుభవార్తలను వింటావు. నీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ఉంటుంది. నీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఇంకా ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకు తల్లి. మళ్ళీ మళ్ళీ రాదు. వీలైతే నీకు ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. నీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. కన్నీళ్లన్నీ తొలగిపోతాయి. దరిద్రం వెళ్ళిపోతుంది. నీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు ఏదైతే ఉందో అది నీకు తిరిగి వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకు తల్లి. మళ్ళీ రాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ 5 రోజులు ఎవరితోనూ గొడవలు పడుకు. దానివల్ల నీకే నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే నీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎలా డబ్బు సంపాదిస్తున్నావు, ఈ విషయాలను ఎవరితోనూ చెప్పకు. ఎందుకు అంటే ఒక్కసారి నువ్వు ఈ విషయాలన్నీ చెప్పగానే ఆ నరదృష్టి అన్నది ఏదైతే ఉందో, కనుదృష్టి, అది నీ మీద పడ్డది అంటే ఇక నువ్వు పైకి ఎదగలేవు బిడ్డ. జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు అక్కడే ఉంది అన్నట్టు అక్కడే ఆగిపోతుంది నీ జీవితం. పైకి ఎదగలేవు, పైకి ఎక్కనివ్వరు. మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేని జనాలు కూడా ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి బిడ్డ. నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుందని విన్నావు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఒకవేళ నీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో అప్పుడప్పుడు దిష్టి తీసుకోవటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. నీకున్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. కాబట్టి జాగ్రత్త. నీకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగించేస్తాను. నీకు అదృష్టాన్ని కలిగిస్తాను. నీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించేస్తాను. అనారోగ్య సమస్యలతో ఏవైతే
బాధపడుతున్నావో వాటన్నింటినీ నీ జీవితం నుంచి దూరం చేసేస్తాను. అనుకున్న పనులన్నీ జరగటం లేదు బాబా అంటూ ఎన్నాళ్ళుగానో మొరపెట్టుకుంటున్నావు కదా బిడ్డ, ప్రతి ఒక్కటి కూడా జరిపించేస్తా. నీ జీవితాన్ని ఒక ఉన్నత శిఖరానికి తీసుకువెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెడతాను. అందుకే నీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నాను. నీ పరిస్థితులేంటి, నీ స్థితిగతులేంటి, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. ఈ 5 రోజులు సాక్షాత్తు నీ సాయి నీ ఇంట్లో కొలువై ఉంటాడు. నీ జీవితాన్ని మార్చి వెళ్తాడు. నీకు మాటిస్తున్నా బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఉండు, మంచిని మాట్లాడు, మంచిని కోరు, మంచిని చెయ్యి. అంతే, చెడును ఆలోచించకు, ఊహించకు, చెయ్యాలని ఆలోచన కూడా చెయ్యకు. మంచి ఎక్కడ ఉంటే, మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే అక్కడ సాయి ఆ మందిరంలో ఆ మనసులో కొలువై ఉంటాడు బిడ్డ. కాబట్టి సాయి ఆశీస్సులు నీకు కావాలి అంటే తప్పకుండా మంచితనమే నీకు ఆయుధమని మర్చిపోకు. అప్పుడు ఎప్పుడు కూడా సదా నీ వెంట నీ తోడు నేను ఉంటాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.